హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రుమటాలజీ సిరీస్. ఇవాళ రుమటాలజిస్ట్ అందరికీ చాలా ఇష్టమైన టాపిక్, ఇష్టమైన డిజీజ్ ఎస్ఎల్ఈ. ఎస్ఎల్ఈ గురించి మాట్లాడుకుందాం. ఆ బ్రహ్మదేవుడికి 4 ముఖాలు ఉన్నాయి అంటే ఎస్ఎల్ఈకి 1000 ముఖాలు ఉన్నాయని చెప్పుకుంటారు. అంటే 1000 రకాలుగా ప్రెజెంట్ అవుతుంది అని. సో కిషోర్, అసలు ఎస్ఎల్ఈ అంటే ఏంటి? ఎస్ఎల్ఈ అనేది సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమటోసిస్. షార్ట్గా మనం ఎస్ఎల్ఈ అని కానీ ల్యూపస్ అని కానీ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. మనం ఆల్రెడీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి చెప్పుకున్నాం. దీంట్లో ఏమవుతుంది, వ్యాధి నిరోధక శక్తి అనేది వ్యాధి నిరోధక శక్తి యొక్క కణాలు మన శరీరంలోని అవయవాల మీదనే తప్పుగా దాడి చేయడం వల్ల మన శరీర అవయవాలు దెబ్బతింటాయి. దీన్నే ఆటో ఇమ్యూన్ అంటాం. దీంట్లోనే అతి ముఖ్యమైన వ్యాధి ఎస్ఎల్ఈ అనమాట. సో ఇది ఏమంటే ఎలా ప్రజెంట్ అవుతుంది అంటే సింపుల్ చిన్న వైరల్ ఫీవర్ లాగా, జ్వరం లాగా ప్రజెంట్ అయ్యేసి పెద్ద పెద్ద మేజర్ ఎఫెక్ట్ అంటే మనకి స్ట్రోక్ వస్తే, హార్ట్ ప్రాబ్లం వస్తే ఎలా ప్రజెంట్ అవుతుందో అలా అనమాట. సో సింపుల్ నుంచి పెద్దదానిలాగా ఎలాగైనా కానీ ప్రజెంట్ అవ్వచ్చు. అందుకే దీనికి లూపస్ హ్యాస్ మెనీ ఫేసెస్ అంటాం, చాలా ఫేసెస్ ఉన్నట్లుగా. తర్వాత దీంట్లో గ్రేట్ మిమికర్ అంటే ఒక డిసీజ్ని, అన్ని డిసీజుల్ని ఇది మిమిక్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఎస్ఎల్ఈ ఏ వయసు వాళ్ళలో వస్తుంది? ఎస్ఎల్ఈ ఏ వయసులో అయినా రావచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వయసులో ఏ వయసులో అయినా రావచ్చు. కానీ ముఖ్యంగా ఎవరిలో వస్తుందంటే 15 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండే స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. సో పురుషుల్లో కూడా రావచ్చు, బట్ కానీ స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. 9 మంది స్త్రీలలో వస్తే ఒక్క పురుషుడికి రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఎస్ఎల్ఈ మిస్డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. మిస్డయాగ్నోస్ అయ్యి వచ్చి ఉంటారు మీ దగ్గరికి. అసలు ఎందుకు ఎక్కువ మిస్డయాగ్నోస్ చేస్తూ ఉంటారు ఎస్ఎల్ఈ? అసలు డయాగ్నోస్ చేయడానికి ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఎస్ఎల్ఈ ఉంది అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? సో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, గ్రేట్ మిమికర్ అని. అంటే ఇది చాలా రకాల వ్యాధుల్లాగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో కానీ కామన్గా కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని కామన్ సిమ్టమ్స్ తోటి ప్రజెంట్ అవుతాయి. ముఖ్యంగా ప్రజెంట్ అయ్యే సిమ్టమ్స్ వచ్చేసి కీళ్ళ నొప్పులు. కీళ్ళల్లో అంటే చేతి వేళ్ళల్లో కానీ కాలి వేళ్ళలో కానీ అన్ని రకాల కీళ్ళల్లో నొప్పులు రావచ్చు. ఉదయం వేళల్లో కీళ్ళు నొప్పి రావడము, తర్వాత ముడుచుకొని పోవడము, కీళ్ళ దగ్గర వాపులు రావడము అట్లా ఉంటుంది. తర్వాత వచ్చేసి దీర్ఘకాలంగా జ్వరం రావడము. సో జ్వరం అనేది లో గ్రేడ్ ఫీవర్, చాలా కాలంగా జ్వరం వస్తూ ఉంటుంది. ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గిపోవడము ఇవన్నీ ఉంటుంది. తర్వాత వచ్చేసి శరీరం మీద మచ్చలు రావడం, ఎర్రటి మచ్చలు రావచ్చు. శరీరం మీద అంతా కూడా ఎర్రటి మచ్చలు రావచ్చు. కొంతమందికి ఎండలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఈ మచ్చలు ఎక్కువవుతాయి, మొహం మీద మచ్చలు వచ్చేస్తాయి. సో దీనికి కొన్ని మ్యాలార్ ర్యాష్ అని, డిస్కాయిడ్ ర్యాష్ అని, ఈ విధంగా కొన్ని రకాల మచ్చలు అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత జుట్టు విపరీతంగా రాలిపోతుంది. జుట్టు అంతా కూడా చాలా మందికి అమ్మాయిల్లో ఉంటుంది కదా, జుట్టు అంతా కూడా విపరీతంగా రాలిపోతాయి. తర్వాత ఈ తల మీద కూడా, నెత్తి మీద, స్కాల్ప్ మీద కూడా కొన్ని రకాల మచ్చలు వచ్చేసి పర్మనెంట్గా జుట్టు రాలిపోతుంది. డిస్కాయిడ్ ల్యూపస్ అంటాం. డిస్కాయిడ్ ర్యాష్ అనేది రావచ్చడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు బయటకు కనపడే లక్షణాలు. వీటితో పాటుగా మనకి కొన్ని లోపల కూడా వేరే ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్గా కనపడేది, బయట లోపల కనపడే లక్షణాలు వచ్చేసి రక్త కణాలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. తెల్ల రక్త కణాలు తగ్గిపోవచ్చు, ఎర్ర రక్త కణాలు తగ్గిపోవచ్చు, ప్లేట్లెట్ కణాలు ఇవి తగ్గిపోతుంటాయి, తరచూ తగ్గిపోతుంటాయి. జ్వరం వచ్చినప్పుడల్లా ఇవి కూడా తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా మిగతా లక్షణాలు అనేవి కూడా లోపల ఇన్వాల్వ్ అయ్యే అవయవాన్ని బట్టి ఉంటుంది. హార్ట్ ఇన్వాల్వ్ అయితే ఒక రకం లక్షణాలు ఉంటాయి, కిడ్నీలు ఇన్వాల్వ్ అయితే ఒక రకం లక్షణాలు ఉంటాయి. అట్లా ఒక్కొక్కటి ఉంటుంది. వేరే అవయవాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి అంటున్నారు కదా, ఏ అవయవాలు ఇన్వాల్వ్ అవుతే ఎలా ఉంటుంది ప్రెజెంటేషన్ అనేది చెప్పండి. సో దీంట్లో ముఖ్యంగా అవయవ మేజర్ ఆర్గాన్స్ అవయవాలు అఫెక్ట్ అయ్యేది వచ్చేసి కిడ్నీలు అనమాట. సో కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు యూజువల్గా మనకి మూత్రంలో ప్రోటీన్ పోవడం, ఎక్కువగా నొరగ రావడము, ఎక్కువ ప్రోటీన్ పోవడం అనేది మనం టెస్ట్ చేసినప్పుడు ఎక్కువ ప్రోటీన్ పోవడం అనేది ఉంటుంది అనమాట. తర్వాత కొంతమందిలో కిడ్నీలు కూడా ఈ ఎక్కువ రోజులు ఉందంటే కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు అలా వచ్చినప్పుడు కాళ్ళ వాపులు కానీ మొహం వాపులు రావడము అట్లా ఉంటుంది. తర్వాత కొంతమందికి హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు యూజువల్గా రైట్ సైడ్ గుండెలో కుడి భాగంలో ప్రెషర్ పెరిగిపోతుంది. పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాం. కొంతమందికి గుండె కండరాలు ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల మయోకార్డైటిస్ అని వచ్చేసి
గుండె పనితీరు అనేది తగ్గిపోతుంది అనమాట. దానికి సంబంధించి ఆయాసం లక్షణాలు కానీ ఇది రావచ్చు. కొంతమందికి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవ్వచ్చు. ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయినప్పుడు కొంతమందికి ఆయాసం రావడం, దగ్గు రావడం అట్లా ఉండవచ్చు. ఇంకా కొంతమందికి బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ ఎఫెక్ట్ అవ్వచ్చు. బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు కొంతమందిలో ఫిట్స్ లాగా రావచ్చు, స్ట్రోక్ లాగా రావడం, పక్షవాతం లాగా రావచ్చు. తర్వాత కొంతమంది నరాల చచ్చు, కాళ్ళు చేతులు వీక్నెస్ రావడము, ఇవన్నీ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ జబ్బుని డయాగ్నోస్ చేయడానికి ఏదైనా బ్లడ్ టెస్ట్ ఉందా? సో ఈ జబ్బును డయాగ్నోస్ చేయడానికి మెయిన్గా మనము ఏఎన్ఏ, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అనేది టెస్ట్ చేస్తాము. సో ఇది ఆల్మోస్ట్ ఎస్ఎల్ఈ పేషెంట్స్ అందరిలో కూడా ఈ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అనేవి పాజిటివ్ ఉంటాయి. ఇవి ఉంటేనే ఎస్ఎల్ఈని డయాగ్నోస్ చేస్తాం యూజువల్గా. సో ఇవి పాజిటివ్ వచ్చిన తర్వాత కొన్ని రకాల యాంటీబాడీస్ అనేది ప్యానల్ని మనం టెస్ట్ చేస్తాం. సో వాటిలో రకరకాల యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా పాజిటివ్, ఈ జబ్బులో పాజిటివ్ వచ్చే యాంటీబాడీస్ వచ్చేసి యాంటీ డిఎస్డిఎన్ఏ యాంటీబాడీస్ అని, యాంటీ స్మిత్ యాంటీబాడీస్ అని, యాంటీ రో యాంటీబాడీస్ అనేవి ఈ జబ్బులో యూజువల్గా పాజిటివ్ ఉంటాయి. సో వీటితో పాటుగా మనము ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్, ఏమన్నా మన శరీరంలో ఏ అవయవాలు ఇన్వాల్వ్ అయ్యాయి అని చూసుకునేందుకు కొన్ని రకాలు చేస్తాం. రక్త కణాలు చేయడము, యూరిన్ టెస్ట్ చేయడం, యూరిన్లో ప్రోటీన్ ఏమైనా పోతుందా చూసుకోవడము, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి 2DAPO చేయడము, ఇవన్నీ కూడా లక్షణాలను బట్టి మిగతా టెస్టులన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఈ జబ్బుకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కొంతమందికి మినిమం సిమ్టమ్స్ ఉంటాయి, ఓన్లీ ర్యాష్ ఒక్కటే ఉంటుంది. కానీ కొంతమందికి చాలా ఎక్కువ సిమ్టమ్స్ సివియర్గా ప్రెజెంట్ అవుతారు. అందరికీ ఒకటేలాగా ఉంటుందా ట్రీట్మెంట్? ఎలా ఇస్తారు ట్రీట్మెంట్? సో ఈ జబ్బుకి ట్రీట్మెంట్ అనేది ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి ఉంటుందండి. అంటే ఏ అవయవం ఇన్వాల్వ్ అయిందో దాన్ని బట్టి మనం ఒక విధంగా ట్రీట్మెంట్ చేస్తాం. స్కిన్ వరకు, ఓన్లీ చర్మం వరకు ఉంటే ఒక విధంగా ట్రీట్ చేస్తాము. తర్వాత ఓన్లీ కీళ్ళ నొప్పులు, చర్మం మచ్చలు అంటే వీటన్నిటిని మైనర్ ఆర్గాన్స్ అంటాం. అంటే చిన్న చిన్న అవయవాలకు వచ్చిన వాటిని ఒక విధంగా ట్రీట్ చేస్తాం. తర్వాత మేజర్ ఆర్గాన్ అంటాం. కిడ్నీ కానీ, లంగ్ కానీ, బ్రెయిన్ కానీ, నరాలు కానీ, రక్తనాళాలు కానీ, ఇవన్నీ ఏదైనా అఫెక్ట్ అయింది అంటే వీటిని మేజర్ ఆర్గాన్స్ అంటాం. సో మేజర్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం హై డోస్ పెట్టాల్సి వస్తుంది. అందరికీ ఒకే విధంగా ఉండదు. సో వాళ్ళ లక్షణాలను బట్టి రుమటాలజిస్ట్ డిసైడ్ చేస్తారు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. సో ఎస్ఎల్ఈకి ఏం ట్రీట్మెంట్ వాడతారు? ఏ మందులు వాడతారు? ఎన్ని రోజుల వరకు వాడాలి? అసలు దీనికంటూ క్యూర్ ఉంటుందా? సో ఈ జబ్బులో ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి కాబట్టి మనం ముందు వ్యాధి నిరోధక శక్తిని కంట్రోల్ చేయాలి. సో దీనికి ముందు మనము ఫస్ట్గా స్టిరాయిడ్ మందులు వాడతామండి. స్టిరాయిడ్ మందులు అనేది చాలామంది ముందు స్టిరాయిడ్ అనగానే ఆపేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జబ్బులో అస్సలు రుమటాలజిస్ట్ సూచన లేకుండా మందులు అనేది ఆపడం అనేది చేయకూడదు. అది ఆపడం వల్ల ఏమవుతుందంటే డిసీజ్ ఎక్కువైపోయి అనవసరంగా చాలా చాలా హై డోస్ వాడాల్సి వస్తుంది. సో ఇనిషియల్గా మనకి కొన్ని మైనర్ ఆర్గాన్ ఉంటే లో డోసే సరిపోతుంది. కానీ ఆపేయడం వల్ల ఏమవుతుందంటే జబ్బు పెరిగిపోయి మేజర్ ఆర్గాన్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు చాలా చాలా హై డోస్ వాడాల్సి వస్తుంది. సో వీటితో పాటుగా కొన్ని ఇమ్యూన్ సప్రెషన్ డ్రగ్స్ అంటామండి. సో కొన్ని మిథోట్రెక్సైట్ అని కానీ, మైకోఫిన్లైట్ మోఫెటెల్ అని కానీ, సైక్లోఫాస్ఫమైడ్, రిటిక్సిమాబ్, ఇవన్నీ కూడా కొన్ని రకాలు వాడతాం. అందరిలో కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే మందు మాత్రం అందరిలో కంపల్సరీగా వాడతాం. ఈ జబ్బు అనేది లాంగ్ టర్మ్ డిసీజ్. ఆల్మోస్ట్ మందులు కూడా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. మందులు అసలు ఆపకూడదు. ఈ జబ్బుని క్యూర్ చేయలేమండి. ఎందుకనంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ని మనం పూర్తిగా తీసివేయలేము. సో ఓన్లీ కంట్రోల్ మాత్రమే చేయగలం. కాబట్టి కంప్లీట్ క్యూర్ నయం చేయడం అనేది ఉండదు. సో చికిత్స చేసేది మాత్రం మనం జబ్బుని కంట్రోల్ చేయడానికి మాత్రమే చేస్తూ ఉంటాం. ఇందాక 15 years to 45 years ఫీమేల్స్కి ఎక్కువ వస్తుంది అని చెప్పారు కదా. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు కానీ ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుంది వీళ్ళకి? చాలా మంది అడిగే క్వశ్చన్ అనమాట. ఈ ప్రెగ్నెన్సీ మాకు ల్యూపస్ ఉంది, ల్యూపస్ ఉంటే ప్రెగ్నెన్సీ రావచ్చా, ప్రెగ్నెన్సీ మాకు మామూలుగా నార్మల్గా అయిపోతుందా అని. సో యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది రావచ్చండి. ల్యూపస్ పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ రావచ్చు, అది ఏం ప్రాబ్లం లేదు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ జబ్బు అనేది కంట్రోల్లో ఉండాలి ఫస్ట్. సో కనీసం 6 నెలలు అనేది జబ్బు యాక్టివ్గా లేకుండా కంట్రోల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది బాగుంటుందండి. లేదంటే అబార్షన్స్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత బిడ్డ ఎదుగుదల తగ్గిపోవడము, తర్వాత తల్లికి కూడా ఈ జబ్బు ఎక్కువ అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది.
సో జబ్బు కంట్రోల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో అది మీరు రుమటాలజిస్ట్ సూచన తీసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ప్రెగ్నెన్సీ రాగానే మందులన్నీ ఆపేస్తారు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి మందులన్నీ ఆపేస్తారు. ఇది చాలా చాలా తప్పు. సో మనము ప్రెగ్నెన్సీ ముందు ప్లాన్ చేసుకున్నప్పుడే సో ప్రెగ్నెన్సీలో ఏవైతే మందులు వాడగలమో ఆ మందులు మాత్రమే పెడతారు. సో ఈ మందులు కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఇంకొక మూడో విషయం వచ్చేసి ఈ ఎస్ఎల్ఈ వ్యాధిలో యూజువల్గా యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అని ఇంకొక జబ్బు అసోసియేట్ అయి ఉంటుంది. ఈ యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అనే జబ్బులో ఏమవుతుందంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో అట్లా కాళ్ళలో రక్తనాళాలు గడ్డగట్టచ్చు, బ్రెయిన్లో కట్టచ్చు, అట్లా ఉంటుంది. కొంతమందిలో ఓన్లీ ఆబ్స్టెట్రిక్ ఏపీఎస్ అంటాం, అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రమే ఎఫెక్ట్ అయిపోయి రికరెంట్గా అబార్షన్స్ అనమాట, చాలాసార్లు గర్భస్రావం కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకే ఎక్కువ రికరెంట్గా అబార్షన్స్ అయినప్పుడు రుమటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని గైనకాలజిస్ట్ కూడా మాకు కేసెస్ రెఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ వ్యాధి ఉన్నప్పుడు కొన్ని రకాల మందులు, కొంచెం ఈ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కొన్ని రకాల మందులు కూడా ఎక్స్ట్రా వాడాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎస్ఎల్ఈ మదర్స్కి ఉంటే బేబీస్కి ఎంతవరకు ఉంటుంది రిస్క్ రావడం? మదర్కి ఉంటే బిడ్డకి కంపల్సరీ రావాలని అయితే రూల్ ఏం లేదండి. కానీ ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఏమంటే ఒక 10% ఎక్కువ రిస్క్ ఉంటుంది. జనరల్ పాపులేషన్ కంటే కూడా ఒక 10% ఎక్కువ ఛాన్సెస్ రావడానికి పేషెంట్కి, ఇంకా వేరే బిడ్డలకు రావడానికి ఛాన్సెస్ అనేది అయితే ఉంటుంది. ఇది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని రకాల యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీరో యాంటీబాడీస్ అని, యాంటీలా యాంటీబాడీస్ అని ఉంటాయి. ఇవి కానీ మదర్లో కానీ ఉన్నాయి పాజిటివ్ కానీ ఉన్నాయి అంటే సో ప్రెగ్నెన్సీ అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని రకాల అంటే ఎప్పుడు కూడా స్కాన్స్ అనేవి రెగ్యులర్గా చేసుకోవాలి. పిండం యొక్క హార్ట్ రేట్ను కూడా మనం ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇవి ఉన్నాయంటే ఈ యాంటీబాడీస్ పిండానికి రావడానికి, బిడ్డకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అది మానిటర్ చేసుకొని ఒకవేళ అవి కానీ పాజిటివ్ ఉండి హార్ట్కి కానీ అట్లా ఎఫెక్ట్ అయింది అంటే అప్పుడే మనం ప్రెగ్నెన్సీ అప్పుడే కొన్ని రకాల ట్రీట్మెంట్లు ఇస్తాం. కొంతమందిలో రేర్గా నియోనేటల్ ల్యూపస్ అంటాం, అంటే ఈ యాంటీబాడీస్ బిడ్డకు వచ్చేసి కొన్నిసార్లు పుట్టిన వెంటనే కూడా కొన్నిసార్లు ర్యాషెస్ రావడము, కణాలు తగ్గిపోవడము, కొంచెము లివర్ ఎంజైమ్స్ పెరగడము, అటువంటి కొన్ని రకాల కొంచెం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కొంచెం మనం ట్రీట్ చేసుకుంటే కొన్ని రోజులకి అవి తగ్గుతాయి. ఎస్ఎల్ఈ పేషెంట్స్కి ఇప్పుడు మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఒకటే సరిపోతుందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం కానీ అలాంటివి ఏమన్నా అవసరం పడతాయా? సో ట్రీట్మెంట్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఇంపార్టెంటేనండి. సో దీంట్లో ఏమంటే మెయిన్గా బాడీ వెయిట్ పెరగకుండా, ఎక్కువ ఒబెసిటీ అనేది లేకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత తిండి, ఆహార విషయాలు అడుగుతూ ఉంటారు. పథ్యాలు ఏం లేవు కానీ అన్నీ ఆల్మోస్ట్ తీసుకోవచ్చు. హార్ట్ కానీ కిడ్నీ కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మాత్రం వాటిని బట్టి కొన్ని రకాలు సాల్ట్ తగ్గించడం కానీ కొన్ని డైట్ రెస్ట్రిక్షన్స్ కొంతవరకు ఉంటాయి. లేదంటే మిగతా అంతా కూడా తీసుకోవచ్చు, ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎండకు వెళ్ళకూడదండి. ఎండకు వెళ్ళినప్పుడు ఎండలో ఉండే యూవీ రేస్ ఈ జబ్బుని, చర్మం మీద మచ్చలు రావడం కానీ లేదంటే ఈ జబ్బుని పెంచడం కానీ చేస్తాయి. సో కాబట్టి ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటేనే మంచిది. చాలామంది ఏం చేస్తారంటే విటమిన్ డి కావాలని చెప్పేసి ఎండకి వెళ్తారు, కానీ ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత ర్యాషెస్ రావడము, జబ్బు పెరగడం అనేది ఉంటుంది. సో ఎండకి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా సన్ స్క్రీన్ లోషన్ అనేది వాడుకోవాలి. ఆ సన్ స్క్రీన్ లోషన్ అనేది మనం ఏదైతే మన శరీర భాగాలు ఎండకి ఎక్స్పోజ్ అవుతాయో ఆ భాగాలన్నిటి మీద కూడా సన్ స్క్రీన్ లోషన్ అనేది ఫ్రీక్వెంట్గా వాడాల్సి వస్తుంది. స్మోకింగ్, ఆల్కహాల్ ఇటువంటివి ఉంటే అవి మానేసేయడం మంచిది. సో ఎస్ఎల్ఈ మీద చాలా డౌట్స్ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ.